ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారా, వాళ్ళ మనసులో ఇంకా మీరు ఉన్నారా ప్రెజెంట్, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. సో మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారా, వాళ్ళ మనసులో ఇంకా మీరు ఉన్నారా, దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము. త్రీ ఆఫ్ కప్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, త్రీ ఆఫ్ స్వర్డ్స్, Six of Swords, Six of Wands, Eight of Wands, the Tower, Four of Cups, the Devil, Ten of Swords, the Death, Knight of Swords, Knight of Wands, Nine of Pentacles and Queen of Wands. మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అంటే డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అంటే వాళ్ళు మీకు పైకి చూపించేది మేబీ వాళ్ళ సైడ్ నుంచే మీరు దూరంగా అయినా ఉండొచ్చు, లేకపోతే మీ సైడ్ నుంచైనా మీరు వాళ్ళని దూరంగా పెట్టవచ్చు. ఎవరో ఒకళ్ళ సైడ్ నుంచి అయితే దూరంగా పెట్టడం అయితే అయ్యింది. అది కూడా ఓన్లీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడం. థర్డ్ పార్టీ వలన అంటే థర్డ్ పార్టీ మీన్స్ చాలామంది ఏంటంటే బిఫోర్ మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అన్మ్యారీడ్ పీపుల్ అయి ఉండొచ్చు. మ్యారేజ్ చేసుకోవడానికి మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానివ్వండి, రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ కోసమే వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టారు. బట్ వాళ్ళలో చాలా ఇష్టమైన ప్రేమ అయితే ఉందన్నమాట. వాళ్ళంతటా వాళ్ళే ఈ రిలేషన్షిప్ని దూరంగా పెట్టడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేసి బాధ పెట్టడానికి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అది ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. వీళ్ళని ఫోర్స్ఫుల్గా వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి వీళ్ళు దూరంగా ఉండొచ్చు. సో వాళ్ళకి హ్యాపీనెస్ చూడడానికి, థర్డ్ పార్టీ హ్యాపీనెస్ కోసమే వీళ్ళు దూరంగా పెట్టారు, వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా. ఎందుకంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేశారు. సాక్రిఫైస్ మీన్స్ వాళ్ళకి కావాలని ఇంటెన్షన్తో మీకు దూరంగా ఉన్నది కాదు. వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళ మనసును చంపుకుని మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. సో సాక్రిఫికేషన్ అనేది చేశారు ఈ రిలేషన్షిప్ని అయితే. అండ్ ఓన్లీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ మేబీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, మ్యారేజ్ చేసుకోవడానికి కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, మ్యారేజ్ చేసుకోవడానికి కానీ, ఇలాంటి రీజన్స్ ఉండడం వల్లనే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేక మాత్రమే మీ మీద ప్రేమ లేదనో కొన్ని రోజులు మహా అయితే తిట్టుకుంటారు. అదే ఫ్యామిలీకి అండ్ వాళ్ళ సొసైటీలో కానీ వాళ్ళ పరువు కానీ పోకుండా ఉండాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇంపార్టెంట్ అన్న విధంగా వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకొని
వాళ్ళు మీతో రావడం కానీ మీ దగ్గరకు ఉండడం వలన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని అన్న ఉద్దేశంతో, అది కూడా వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీలో వాళ్ళకంటూ ఎలాంటి అవమానాలు రావడం ఇలాంటివన్నీ ఉండకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా మీకు దూరంగా ఉండడము, మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడము, ఏదో ఒక రీజన్ చెప్పి సిల్లీ రీజన్ చెప్పి దూరంగా పెట్టేయడము ఇలాంటివి అయితే చేశారనమాట. సో బట్ వాళ్ళ మనసులో మీరున్నారు. బట్ పైకేంటంటే మీరు ఇష్టం లేనట్టు మీలో ఏదో ఒక వంకలు చూపిస్తూ మీకు ఏదో ఒక రీజన్ చూపించి, ఇప్పుడు నా లైఫ్ నాకు ఇంపార్టెంటు, సో నువ్వు నాకు అవసరం లేదనో ఏదో ఒకటి సిల్లీ రీజన్ చెప్పి పాస్ట్లో ఏవైతే మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న గొడవల్ని చూపించి ఇప్పుడు దూరంగా పెట్టడం అయితే జరిగింది మీ పార్ట్నరు. బట్ వాళ్ళ మనసులో అయితే ఎప్పుడు కూడా మీరే వాళ్ళ వైఫ్ లాగా ఐ మీన్ అమ్మాయిలైతే అబ్బాయిల్ని, అబ్బాయిలైతే అమ్మాయిల్ని వైఫ్ ఆర్ హస్బెండ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పటికీ కూడా. టీల్ కూడా వేరే రిలేషన్షిప్లో ఉన్నా, వేరే పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్నా కూడా, ఎందుకంటే వాళ్ళతో వీళ్ళు అంత హ్యాపీగా ఉండలేరు. బట్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మీద కోపం ఉంది. వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రేమతో చెప్తే మీరు అర్థం చేసుకోకపోగా మీరు ఇంకా వాళ్ళని కావాలని కోరుకుంటారు. అండ్ అతి కాక వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ లేదు, వచ్చి మీ దగ్గరకు ఉండే సిచ్యువేషన్ లేదు కాబట్టి, అలాంటి సిచ్యువేషన్ మీరు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటారు. మీరు ఎవరైతే ఉన్నారో మీరు కూడా కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్సే. సో మీరు ఎక్కడ రాంగ్ డెసిషన్ తీసుకుని మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడము, సూసైడ్ లాంటివి చేసుకోవడం ఇలాంటివి ఎక్కడ చేసుకుంటారో అన్న ఉద్దేశంతోనే మీరు వాళ్ళని బ్లేమింగ్ చేసి, మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లేమింగ్ చేసి, ఈ రిలేషన్షిప్లో ఏదైతే కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఈ రిలేషన్షిప్లో వంకలు చెప్తూ వాళ్ళని బ్లేమింగ్ చేస్తూ, మిమ్మల్ని బ్లేమింగ్ చేసి అవి రీజన్స్గా చూపించి మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. బట్ వాళ్ళ మనసులో ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్లో ఇంకొక పర్సన్ వచ్చినా, థర్డ్ పార్టీ ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా మీతో టైం స్పెండ్ చేసింది కానివ్వండి, మిమ్మల్ని ప్రేమించింది కానివ్వండి, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఇంకొకరికైతే ఇవ్వలేరు అనమాట. వాళ్ళు ఎప్పటికీ కూడా, అది మీకు దగ్గరగా ఉన్నా కూడా, దూరంగా ఉన్నా కూడా, ఫిజికల్గా వాళ్ళు ఇంకొకరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు తప్ప మెంటల్గా మనసులో మాత్రం ఎప్పుడు మీకు మాత్రమే ఆ ప్లేస్ అనేది ఉందన్నమాట. సో వీళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని అలా చూసుకున్నారు. మేబీ అబ్బాయిలు అయితే కనుక అమ్మాయిలు వాళ్ళ వైఫ్ లాగా, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ లాగా, వాళ్ళ సోల్మేట్ లాగా చూసుకుంటూ, అంటే చూసుకోవడం మీన్స్ వాళ్ళ మనసులో అలాంటి ఫీలింగ్ ఉందనమాట. ఏం జరిగినా కూడా, ఎవరిని చూసినా కూడా, సో మీ ఇద్దరు పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి, బయటకు వెళ్ళినవి కానివ్వండి, ఎవరైనా పేరుని చూసినా, బయట ఎవరైనా లవర్స్ని చూసినా మీరే గుర్తొస్తూ ఉంటారు. ఒకప్పుడు మీ ఇద్దరు ఇలా ఉన్నారు, సో ఇప్పుడు కూడా హ్యాపీగా అలా ఉండేవాళ్ళము, మ్యారేజ్ చేసుకుని ఉంటే అలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే అబ్బాయిలైనా కూడా అమ్మాయిల గురించి అయితే అట్లనే అనుకుంటా. ఒకవేళ మీరు మేల్స్ అయితే కనుక ఫీమేల్స్ గురించి, ఫీమేల్స్ అయితే మేల్స్ గురించి కూడా అలానే అనుకోవచ్చు. సో అండ్ మీ ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉందన్నమాట. ఫిజికల్గా కూడా మీరు ఈ రిలేషన్షిప్లోకి బాగా స్ట్రాంగ్గా ఇద్దరు ఒకరినొకళ్ళు ఇష్టపడి మరీ ఫిజికల్ రిలేషన్షిప్లోకి కూడా రావడం అయితే జరిగింది. ఎందుకంటే మీ ఇద్దరు బిలీవ్ చేశారు, సో ఫ్యూచర్లో మేమిద్దరము లైఫ్ పార్ట్నర్గా, సోల్మేట్స్గా ఉంటామన్న ఉద్దేశంతోనే మీరు ఈ రిలేషన్షిప్లోకి రావడం అయితే జరిగింది. బట్ సిచ్యువేషన్స్ ఏంటంటే అన్ని సిచ్యువేషన్స్ ఈ రోజు మన లైఫ్ ఉన్న విధంగానే రేపు ఉంటుందని మనకు తెలియదు కాబట్టి, అలాంటి సిచ్యువేషన్లో మీ ఇద్దరికి కూడా విడిపోతారు. ప్రెజెంట్ ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పైతే ఆ రోజు అప్పుడైతే అనుకోలేదు మీరు. అది మీ సైడ్ నుంచి అయినా కూడా, మీ పార్ట్నర్ సైడ్ నుంచి అయినా, ఒకవేళ అందరికీ కూడా మేబీ పార్ట్నర్ లవ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, పార్ట్నర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఫ్యూచర్లో రిలేషన్షిప్లోకి వచ్చేటప్పుడే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతాయి ఏమో నేను ఆలోచించుకుని వస్తే కనుక చాలా మందికి లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడం అయితే జరగవు. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా రెండు సోల్స్ కలిసే సిచ్యువేషన్స్, రెండు మనసులు కలిసే సిచ్యువేషన్స్ కాబట్టి అది ఎవరికి కూడా చెప్పలేము. ఫ్యూచర్ ఇలా ఉంటుందేమో, అందుకని మనం దూరంగా ఉండాలి అని చెప్పైతే ఎవ్వరు కూడా ఏ రిలేషన్షిప్లోకి రారు. సో మీ పార్ట్నర్ ఏంటంటే, సో అనవసరంగా మీ లైఫ్లోకి వచ్చి ఇవన్నీ చేశానేమో, అనవసరంగా ఇక్కడ మీ సైడ్ నుంచి కానివ్వండి, మీ పార్ట్నర్ సైడ్ నుంచి కానివ్వండి, వాళ్ళ థర్డ్ పార్టీ సైడ్ నుంచి కానివ్వండి, అందరి 3 సిచ్యువేషన్స్లో చూస్తే బలైందైతే మీరే అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఏమి చేయలేని సిచ్యువేషన్, కొన్ని రోజులకైనా మీరు కొంచెం మూవ్ ఆన్ అవుతారేమో. ఎందుకంటే మీరు కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్స్ కాబట్టి
వాళ్ళని బ్లేమింగ్ చేస్తే అంటే మీరు వాళ్ళు మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తే డెఫినెట్గా మీరు ఏంటంటే ఆ కోపంతో వాళ్ళ మీద నెగిటివ్గా ఆలోచించుకొని వాళ్ళ మీద కోపంతో మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్తారు. అదే సాఫ్ట్గా చెప్పడమో లేకుంటే కూల్గా చెప్పడమో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం వలన వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం వలన మీరేంటంటే బాధని ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళ మీద ఆ పెయిన్ తీసుకోలేక సూసైడ్ లాంటివి చేసుకోవడమో లేకపోతే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటారని మీ పార్ట్నర్ తెలుసు అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైం ఇద్దరి మధ్య రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మీరు ఇలాంటి సిచ్యువేషన్ చేయడం కూడా జరిగింది. సో అందుకని సో మీరేంటంటే కోపంలో అయినా కూడా కొన్ని రోజులు కోపంగా ఉంటే కనుక కొన్ని రోజులకైనా సో వీళ్ళ కోసమే మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రిలేషన్షిప్ లో ఉన్నాము, వీళ్ళు ఇంత ఫేక్ లవ్ చేశారా, ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏడవడం కూడా దండగే అన్నట్టుగా మీరు నెగిటివ్ గా థింకింగ్ చేసుకుని వాళ్ళకు దూరంగా ఉంటారు, కొన్ని రోజులకి మూవ్ ఆన్ అవుతారు అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్ కి ఉంది. అందుకే వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో నుంచి సడన్ గా అంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎటు మీకు చెప్పి కన్విన్స్ చేసి లేకపోతే వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పేరెంట్స్ నో ఫ్యామిలీ మెంబర్స్ నో థర్డ్ పార్టీని వీళ్ళందరినీ ఒప్పించి చేసుకునేంత టైం లేదు. కాబట్టి వీళ్ళు సడన్ గా ఏదో ఒకటి సిల్లీ రీజన్ చెప్పి బ్లేమింగ్ చేసేసి వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు అనమాట. బట్ ఏదో ఒక రోజు మళ్ళీ మీతో మాట్లాడాలి కలవాలన్న ఉద్దేశం అయితే కంపల్సరీ వాళ్ళకుంది. ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకునేటప్పుడే వాళ్ళు ఆలోచించుకున్నారు ఏంటంటే ఏదో ఒక రోజు మళ్ళీ అంటే మీరు మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నా కూడా మీ మెమరీస్ కానివ్వండి, మీ ఇద్దరు కలిసిన ప్లేసెస్ కానివ్వండి, అవన్నీ ఎప్పుడు వీళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉంటారు, ఆ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. డైరెక్ట్గా మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టి తన లైఫ్ కోసము తన ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయారు. ఇప్పుడు వస్తే మీరు ఎలా తీసుకుంటారో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్, ఎందుకంటే మిమ్మల్ని అంతగా బాధ పెట్టారు అన్న సంగతి అయితే మీ పార్ట్నర్ కి కూడా తెలుసు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీకు పెయిన్ ఇచ్చాను, నన్ను లవ్ చేసినందుకు, నన్ను ఇష్టపడేందుకు వీళ్ళకి ఇలాంటి పెయిన్ ఇచ్చాను కదా అన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఉందన్నమాట. మోసం చేశారన్న ఫీలింగ్ కూడా కొంచెం ఉంది. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఆ ప్రేమనే సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. బట్ మీరు అలా తీసుకోరు కదా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పట్టుకున్న చెయ్యి వదలకుండా పట్టుకుంటేనే కదా ఆ రిలేషన్షిప్ కి వాల్యూ ఇచ్చినట్టు. మేబీ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఇద్దరు డిస్కస్ చేసుకుని దానికి ఎలా ఫర్దర్గా ఎలా ఉండాలనేది ఆలోచించి తీసుకుంటే ఆ డెసిషన్ వేరేలాగా ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట మీకు. బట్ మీ పార్ట్నర్ ఏంది అప్పుడు ఆ టైంలో వాళ్ళకి అంత ధైర్యము లేదు అండ్ ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడం కూడా వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళ లైఫ్ చూసుకోలేదు అండ్ మీ గురించి కూడా ఆలోచించుకోలేదు. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కోసము సొసైటీ కోసం మాత్రమే ఆలోచించి వాళ్ళు ఇలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే మీతో మాట్లాడాలని అండ్ మీతో ఒక్కసారైనా మాట్లాడి ఎలా ఉన్నారు డైరెక్ట్గా కమ్యూనికేషన్ అవ్వాలని అండ్ డైరెక్ట్గా ఒకసారి చూడాలని వాళ్ళకి చాలా చాలా కోరికగా ఉందన్నమాట ప్రెజెంట్ అయితే. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే ఉంది, కానీ ఎండ్ చేసేసినందుకు మళ్ళీ న్యూ బిగినింగ్ ఉండాలని అయితే వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రెజెంట్ కోరుకుంటున్నారు. బట్ ఏంటంటే మీకు కొంచెం కోపం ఎక్కువ కాబట్టి మీరు ఎలా తీసుకుంటారో, ఒకవేళ వాళ్ళ కమ్యూనికేషన్ అయినా లేకుంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయినా డైరెక్ట్గా కనిపించినా మీరు ఎలా తీసుకుంటారో అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు. చాలా కోపం వస్తుంది, ఆల్రెడీ మీరు చాలా కోపం ఉన్న పర్సన్ కాబట్టి ఆ కోపాన్ని ఎలా చూపిస్తారో అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో అది వీళ్ళు తీసుకోవడానికి రెడీగా లేదు. మేబీ వాళ్ళని మీరు అసహ్యించుకుంటేనో లేకుంటే వాళ్ళని నెగిటివ్ గా మాట్లాడితేనో, ఒకవేళ తిడితే ఓకే, తిట్టినా మీరు పడతారు, కానీ మిమ్మల్ని అసహ్యించుకోవడము ఇలాంటివి చేస్తే మీరు తట్టుకోలేరు అనమాట. ఎందుకంటే ఒకప్పుడు చాలా చాలా ప్రేమ వాళ్ళ సైడ్ నుంచి మీరు తీసుకున్నారు అండ్ మీ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఉన్న ప్రేమ లేకపోయినా పర్లేదు, బట్ అసహ్యించుకోవడం కానీ అట్లా కేర్లెస్గా ఉండడం మాత్రం వాళ్ళు ఇస్తలేదు. అలా ఉండాలని అయితే వీళ్ళు అనుకోవట్లేదు. అందుకే వాళ్ళు దూరంగానే ఉండడము, లేకపోతే మీకు తెలియకుండా స్పై చేస్తూ ఉండడము, ఇలాంటివి లేకపోతే మీ ఫొటోస్ చూసుకుని మాట్లాడుకుంటూ ఉండడం, వాళ్ళకి ఎనర్జీస్ అనేవి పాస్ చేస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్గా
మీతో మాట్లాడేంత డేర్ అయితే లేదనమాట. బట్ మాట్లాడాలని ఉంది. ఒకసారి కమ్యూనికేట్ అవుదామా వద్దా, మెసేజ్ చేద్దామా వద్దా, కాల్ చేద్దామా లేదా, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట. అండ్ వాళ్ళు ఏంటంటే ఒకవేళ మెసేజ్ చేస్తే పాజిటివ్గా తీసుకుంటారో లేదో, పాజిటివ్గా తీసుకుంటే ఎలా ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే ఎలా ఉంటుంది, అనవసరంగా వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతున్నా మనం వెళ్తున్నామా అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో ఎప్పటికీ కూడా వాళ్ళ మనసులో మీరే ఉంటారు. ఏ టైంలో అయినా కూడా ఫిజికల్గా ఇంతమంది వాళ్ళ లైఫ్లో ఉన్నా మెంటల్గా అండ్ సోల్ పరంగా అయితే మీరే వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు. సో మీతోనే ఆ హ్యాపీనెస్ ఉంది అని కూడా నమ్ముతున్నారు. బట్ మీరు అంతటి మీరు ఒకసారి వాళ్ళని కమ్యూనికేట్ అవ్వాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. మేబీ బ్లాక్ చేసుకుండా బ్లాక్లోనే తీసి ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళు రావాలంటే రావచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు వస్తే మీరు ఎలా తీసుకుంటారో ఆ వర్డ్స్ కానివ్వండి, వాళ్ళ మీద ఉన్న ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్నారు మీరు, చాలా ప్రేమ చూపించారు, చాలా కేరింగ్ చూపించారు, చాలా ఎఫెక్షన్ చూపించారు. బట్ ఇప్పుడు ఆ ప్రేమ, ఎఫెక్షన్, ఆ కేరింగ్‌లోనే వాళ్ళు ఆ మెమరీస్‌తోనే ఉన్నారు. ఇప్పుడు ఈ నెగెటివ్‌గా మాత్రం వాళ్ళని ద్వేషించడము, అసహించుకోవడం ఇలాంటివైతే వాళ్ళు తీసుకోవడానికి అలా ఉండాలని కూడా వాళ్ళకి లేదు. సో దానివల్ల ఏందంటే వస్తే మీరు అలా చేస్తే అది తట్టుకోవడం కష్టంగా ఉంటుందని. సో ఆ మెమరీస్‌తోనే ఉందాము, దూరంగా చూద్దాము, లేకుంటే స్పై చేద్దాము సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఎవరైతే లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటారో సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా కానీ తెలుసుకోవడము, మీ ఎఫ్‌బీస్‌లో ఫోటోస్ అలాంటివి ఉంటే అవి సేవ్ చేసుకొని చూసుకుంటూ ఉండడము, మాట్లాడుకుంటూ ఉండడము, మీ గురించి తెలుసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. బట్ రావాలని అయితే చాలా అనిపిస్తుంది. రావాలని కోరుకుంటున్నారు. మీరు కూడా రావాలని కోరుకుంటున్నారు ఒకసారి. సో వాళ్ళేంటంటే వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నది ఒక 10% ఉంటే, ఒకవేళ కోప్పడతారు, అసహ్యించుకుంటారు, ద్వేషిస్తారు అనేది 90% వాళ్ళ మైండ్ సెట్‌లో ఉందనమాట. సో దానికోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు రావాలని ఉన్నా కూడా. సో బట్ మేబీ ఫ్యూచర్‌లో కొంచెం ధైర్యం తెచ్చుకొని అయితే రావాలన్న ఉద్దేశం ఉంది. మీ సిట్యుయేషన్ అంతా తెలుసుకుని, బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా తెలుసుకుంటున్నారు. మీరు వేరే రిలేషన్‌షిప్‌లోకి ఏమైనా వెళ్లారా? లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారా? వాళ్ళని మర్చిపోయారా? వాళ్ళ మీద అసహ్యం ఉందా మీకు? ద్వేషిస్తున్నారా వాళ్ళని? ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇవన్నీ తెలుసుకుని మీ లైఫ్‌లోకి రావాలనుకున్న, ఒకవేళ మీరు పాజిటివ్‌గానే ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం బాధపడుతూ ఉన్నారు అంటే గనక మళ్ళీ వాళ్ళ లైఫ్‌లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. లేదు వాళ్ళని నెగెటివ్‌గా థింక్ చేసి, వాళ్ళ గురించి అసహ్యించు, శాపనార్థాలు పెడుతూ వాళ్ళ కర్మ అనుభవించాలన్నట్టుగా మీరు వెయిట్ చేస్తుంటే కనుక సో ప్రశాంతంగా ఉన్న వాళ్ళ లైఫ్‌లోకి మనం వెళ్ళకూడదు అన్న ఉద్దేశం అయితే వీళ్ళకి ఉందన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.